ప్రేమించాలి అంటే ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను సేవించాలి అంటే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను సేవ చేయాలి అని అర్థం. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడపాలి, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద దేవునికి ఇవ్వాలి. ఎందుకు అంటే ఆయన అక్కడ జడ్జిమెంట్ లో సీట్లో కూర్చుంటారు కాబట్టి ప్రజలు అంటే మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం ఒక రోజు ఉంది కాబట్టి. ఒకవేళ మనం ఈరోజు చేసిన కార్యాలకి ఒకవేళ ప్రతిఫలం లేదు అంటే, ఒకవేళ తీర్పు లేదు అంటే ఇష్టం ఉన్నట్టు బ్రతకచ్చు. ప్రజలు ఏమి లేదు, చర్చిల తర్వాత సమాజంలో మన జీవితం ఎండ్ అయిపోతుంది, అదే ముగింపు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. ప్రార్థన అవసరం లేదు, భక్తి అవసరం లేదు. కానీ అది జరగట్లేదు. మనం చేసిన వారే మనం చెప్పారు ఏమన్నా తెలుసా, నేను చేసి పంపించాను తల్లి గర్భంలో నుంచి, ఒకరోజు నేను మిమ్మల్ని పిలుస్తాను, మానవులారా రండి అని ఆయన పిలుచుచున్నాడు. తిరిగి రండి. ఎందుకు తిరిగి రండి నరులారా? తెలుసవా ఎందుకు రావాలి? నువ్వు చేసిన కార్యాల బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. భూమి పైన తప్పు చేసినప్పుడు దానికి ఈ భూమి పైన కోర్టులే ఏం చేస్తాయి? తీర్పులు తీరుస్తాయి. అలాంటి సర్వోన్నతమైన దేవుడు తప్పక మనకి ఏం తీరుస్తారు? తీర్పులు తీరుస్తారు. ఇంకే మనం జాగ్రత్త పథకాలు అలా మార్కులు వేయడం అంటే చదువుకోవడం అవసరం లేదు, ఇంకా ఏది పడితే రాసుకొని వచ్చేవచ్చు. దేని అక్కడ ఎగ్జామ్ అసలు ఐపీఎల్ వచ్చిన వాళ్ళు లేదు, ఏం రావంటే మార్కులు రావు కదా. ఎవరికి మార్కులు రావు, ఎవరికి మార్కులు చెప్పం, అందరికీ 0 వేస్తాం అన్నారు అనుకోండి. మీకు చదువుకోవడం అవసరమే లేదు. ఎవ్వరు ఎలాగ రాశారో దాని ప్రకారం మార్కులు ఇస్తాము అంటే ఖచ్చితంగా అందరూ పరిగెత్తండి, ఎవరికి కనలేము, పరిగెత్తి వెళ్ళిపో అన్నారు. ఎవరు కూడా పరిగెత్తారు, ఎందుకు మాట్లాడి తెలుసా? అలాగే భూమి పైన దేవుడు ఇక్కడితోనే జీవితం అయిపోయింది అన్నారు అనుకోండి, ఇంకేం లేదు. తర్వాత నీకు జీతం ఇవ్వడం, తీర్పు తీర్చనంటే మనిషి ఎలా పడతారు ఖర్చు. కానీ దేవుడు అలా అనలేదు. దేవుడు అన్నారు, ఇదిగో మీ గురించి మీ వెంట వస్తాయి, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, లెక్క చూస్తాను, వాని వీర చొప్పున ప్రతి వాణి నేను సిద్ధపరిచిన జీతము నా